బాబు ఢిల్లీ టూర్లో మేజర్గా అడిగేది బోలెడు, ఇచ్చేది ఏంటి, ఎంత, ఎలా, ఇది అసలు సమస్య. మెయిన్ అమరావతికి నిధులు కావాలా, అలాగే పోలవరం అయితే ఇప్పుడు ఇంకా కొత్తగా చేసేదేం లేదు, ఇప్పటికిప్పుడు నిధులు ఇచ్చినా కూడా చేసుకునేదేం లేదు. ఎందుకంటే ముందు వరదలు అవ్వాలా, ఈలోపు అసలు R&R ప్యాకేజీకి డబ్బులు కావాలి. ఏడాదికో 10,000 కోట్ల రూపాయలు చెప్పున 5 ఏళ్ళు ఇస్తే మాత్రమే సాధ్యం. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు, కేంద్ర ప్రభుత్వం చూసుకునేటటువంటిదే. దాంట్లో కేవలం నామకే వాస్తే వ్యవహారమే ఉంటుంది. మిగతాది అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కట్టిస్తానన్నారు, గుడ్. కానీ కావాల్సింది మిగతా నిర్మాణాలకి ఒక ఎత్తు, కేంద్ర సంస్థలన్నీ తీసుకొచ్చి అక్కడ నిర్మించడం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే రాబోయే 5 ఏళ్లలో వాళ్ళు పని ప్రారంభించి 30% చేయగలుగుతారు కొంతమంది, 50% చేయగలుగుతారు కొంతమంది, 100% పూర్తి చేయించాలన్నది బాబు ఆశ. ఎందుకంటే గతంలో అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటూ 2014లో ప్రారంభిస్తే అవి ఆయన హయాంలో పూర్తి కాలేదు, చివరికి ప్రైవేట్ బిల్డింగ్లో నడిచినాయి. ఆ తర్వాతన అది నిదానంగా ఇప్పటికీ పూర్తిగానే ఉన్నాయి. కాబట్టి ఒక ప్రభుత్వ కార్యకలాపం అంటే చాలా నిదానంగా నడుస్తుంది. ఎయిమ్స్ పూర్తవడానికి జగన్ హయాంలో పూర్తయింది, కానీ మంచినీళ్ళు అప్పటికి రాల. మొన్న చంద్రబాబు గారు అరేంజ్ చేస్తానని చెప్పారు, ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందు త్వరగా పూర్తి చేసేటటువంటి ప్రక్రియను చూడటం ద్వారా అమరావతిని ముందు లైమ్లైట్లోకి తీసుకురావాలన్నది ఒకటి, దానికి నిధులు గురించినటువంటిది ఒకటి గట్టిగా ట్రై చేస్తున్నారు. మెయిన్ అన్నిటికంటే అప్పులు ఎక్కువ తీసుకోవడానికి అనుమతి, 3.5% అప్పు తీసుకోవడానికి GSTPలో కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.